నేటి పంచాంగం వివరణ మే 20, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిది సప్తమి, తెల్లవారుజామున 5:51 వరకు. తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:55 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 7:19 వరకు. తదుపరి శతభిష. యోగం ఇంద్ర, రాత్రి 2:39 వరకు. కరణం భవ, తెల్లవారుజామున 5:51 వరకు. తదుపరి భాలవ, సాయంకాలం 5:23 వరకు. వర్జం రాత్రి 2:34 నుండి తెల్లవారుజామున 4:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి మరలా రాత్రి 11:05 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంకాలం 5:02 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. అమృతకాలం ఉదయం 9:15 నుండి 10:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:39. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి అనేది కలిగి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. తెలివిగా నిర్ణయాలు చేస్తారు. పెద్దల సలహాలతో ధనధాన్య అభివృద్ధిని పొందుతారు. ఇక శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఆదాయం సమకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం, విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే బాకీలు కూడా సకాలంలో అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిరాశ నుండి బయటపడతారు. రాజకీయవేత్తలకు పదవుల వేటలో విజయం సాధిస్తారు. పరిశోధకులు, కళాకారులకు మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. విద్యార్థులు కూడా అనుకున్న విద్యా అవకాశాలను పొందుతారు. అలాగే మహిళలకి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట బయట చేసే వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు వాహన ప్రయాణాలలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా వృషభ రాశి వారికి ఉంది. ఎందుకంటే వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా రెట్టింపు లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. అలాగే పెద్దలను గౌరవించడం వల్ల కూడా ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు అనుకున్న సీట్లను పొందుతారు.
ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో మిత్రులు మరియు సోదరుల సహాయ సహకారాలనేవి లభిస్తాయి. అలాగే బ్యాంకు లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక వృషభ రాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కూడా కొలికి వచ్చి కార్యరూపంలో పెట్టగలుగుతారు. ఇక నిరుద్యోగుల యొక్క శ్రమ ఎట్టకేలకు ఫలించి ఉద్యోగాలనేవి దక్కుతాయి. కాంట్రాక్టర్లకు కూడా శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలను మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు రావాల్సినంత సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇతరుల నుండి సైతం బాకీలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులందరితో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇక గృహోపకరణాలను, వాహనాలను మరియు స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగడం వలన లాభాలను ఆర్జిస్తారు. నూతన భాగస్వాముల చేరిక కూడా జరుగుతుంది. పెట్టుబడులు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోరుకున్న అవకాశాలు దగ్గరగా వస్తాయి మరియు వీరి యొక్క పని భారం కూడా తగ్గవచ్చు. వైద్యులకు, క్రీడాకారులకు మరియు శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రతిభను చాటుకోవడానికి కావలసిన ఒక అవకాశం అనేది ఈరోజు అందుతుంది. తప్పకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు టెక్నాలజీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. కొత్త కంపెనీలలో ప్రవేశంతో వీరిలో ఉత్సాహం ఉరకల వేస్తుంది. అలాగే ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న చోట సీట్లను పొందగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ మరియు ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు గణేశాస్త్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఈరోజు మిథున రాశి వారికి ఎంతైనా ఉంది. అలాగే కుటుంబ సమస్యలు అనేవి ఈరోజు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అయితే కొంత మీకు వెసులుబాటు అనేది దొరుకుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఏమరపాటుతనంతో చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి మరియు నష్టాలు పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చేసే పనిలో జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక నోటి దురుస్తనం వలన కూడా వారిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మన అనే వ్యక్తుల ద్వారానే మీరు మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వంటివి చేయడం వల్ల విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు కూడా వారు తీసుకునే లంచాల వలన, చేసే తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉన్నతాధికారులతో కూడా వివాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఎక్కువగా అపవాదులను ఎదుర్కొనే అవకాశం ఉంది, అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరకుండానే నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనేక రకాలుగా ధన నష్టం అనేది కనబడుతుంది. అలాగే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా మీరు ఆత్మీయుల యొక్క సలహాలను స్వీకరించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. రాబడికి మించిన ఖర్చులు కనబడుతున్నవి. స్నేహితులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఇంట బయట బాధ్యతలతో సతమతమవుతారు. ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. ఇక కాంట్రాక్టర్ల యొక్క యత్నాలు కూడా ముందుకు సాగవు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు, సాంకేతిక నిపుణులకు వారి యొక్క కృషి అనేది వ్యర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు వచ్చిన అవకాశాలు చేర్చారవచ్చు.
అలాగే విద్యార్థులు కూడా ఒత్తిడులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యపరంగా చికాకులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. శుభవార్తలను వింటారు. బంధుమిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార మార్పునకు కూడా అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పునకు ప్రయత్నిస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయాన యోగం కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. గృహంను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అనుకూలమైన శుభయోగాలే గోచరిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ముఖ్య సందేశం ఒకటి అందుతుంది. రావాల్సిన సొమ్ము అందుకుని అవసరాలనేవి తీరిపోతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు పదవులు కొన్ని దక్కవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి యొక్క లక్ష్యాలను నెరవేరవచ్చు. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు కూడా ఒక శుభవార్త అనేది అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అనుకున్న కార్యసాధన అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనం లేక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బదిలీ కూడా అనుకున్న చోటికి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి మంచి ధనయోగం, గౌరవం అనేది పొందుతారు.
అలాగే చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఇనుమడిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి ఈరోజు. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిశోధన మరియు వైద్య విధానాలపై అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా లాభాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తమ మంచి మాట తీరుతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా ఈరోజు లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాలను పొందుతారు. ఇక స్నేహితుల వల్ల విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా శుభయోగాలను కన్యారాశి వారు పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడివేస్తుంది. అలాగే అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణ భారాల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మీ ఇంట సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. అలాగే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కూడా విక్రయించడం వలన ఈరోజు మీకు ధనం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుపై సహచరులను మరియు ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యపోయేట్టుగా చేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకునే మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. అలాగే మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కలిగే అవకాశం ఉంది. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి.
ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మీరు కొంత విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారి మాటలు కొంత బాధను కలిగించే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు ఈరోజు అంతంత మాత్రంగా సాగడం వలన లాభాలు అనేవి సామాన్యంగా లభిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు కొంత ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులకు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయండి, ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే గొప్పలకు పోయి ధనాన్ని ఖర్చు పెడతారు, ఇది మీరు కొంత తగ్గించుకుంటే మంచిది. నియంత్రణ లేని జీవితం మీకు ఈరోజు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక విద్యార్థులకు కూడా సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగులు కూడా లంచాలు తీసుకోవడం అలాగే పొరపాట్లు చేయడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా పదవి పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు విదేశీయానం చేయకండి. ఇక నేత్ర సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు శ్రీమూలక ధనవ్యయం అనేది అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రాబడి తగ్గి ఇబ్బంది అనేది కలుగుతుంది. శారీరక సంబంధిత రుగ్మతలు కూడా అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం పెరిగి సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు అనేవి సన్నగిల్లుతాయి. సాంకేతిక నిపుణులకు కళాకారులకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పట్టుదలగా ప్రయత్నించండి, విజయం మీ సొంతమవుతుంది. ఇక ముఖ్యంగా మహిళలకి ఒక ఆసక్తికరమైన సమాచారం అనేది అందుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కొన్ని విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది. సోదర మైత్రి ఉంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ చర్చల్లో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీ యాన యోగం కూడా వృశ్చిక రాశి వారికి విదేశీ యాన యోగం కూడా ఇది వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక వృశ్చిక రాశి వారి ఈరోజు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి.
ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గ మాతను పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రుల నుండి ఆశించిన ధన సహాయాన్ని పొందుతారు. ఇక వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు అనేవి తొలగిపోతాయి ఈరోజు. అలాగే విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ధనుసు రాశి వారికి ఈరోజు ఉంది. ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపార వ్యవహారాలలో ఆత్మవిశ్వాసం పెరగడం వలన మంచి ఫలితాలతో ముందుకు సాగుతారు, మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలను పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి రాజయోగం అనేది పడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇంకా ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు, శుభవార్తలను వింటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగం మార్పునకు మంచి రోజు. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఈరోజు ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఒక చిరకాల స్వప్నం నెరవేరి సంతోషం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కి ఊరట చెందుతారు. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన మీ ప్రతిభ అనేది బయటికి వస్తుంది. ఆపదలో ఉన్న ఒక స్నేహితుడిని ఆదుకుంటారు. దూర ప్రాంతాల నుండి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. అలాగే ప్రముఖుల వ్యక్తులతో పరిచయం మీకు సహాయకారిగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక జీవిత గమనాన్ని సూచించే సంఘటన జరుగుతుంది. రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలనేవి తీరుతాయి. అలాగే కుటుంబంలో అందరి ఆదరణను పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఎంతో కాలంగా చూస్తున్న ఒక అవకాశం అనేది ఈరోజు అందుకుంటారు. అలాగే భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక వారి ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతనోత్సాహంతో విధులు నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఊహించని గుర్తింపును పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో తగిన ఆదరణ లభిస్తుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి ఈరోజు మంచి ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా ఈరోజు విజయవంతంగా పనులన్నింటిని పూర్తి చేయగలుగుతారు. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఆకస్మికంగా ధనలాభాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇంకా విదేశాల్లో ఉన్న విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇంకా వ్యవసాయదారులకి పంట లాభం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన లాభాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి, పట్టుదలగా ముందుకు సాగండి. విజయం మీ సొంతమే. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వాహన యోగం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు ఆగిపోయిన పనులు కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగాలలో మార్పులకు కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో శుభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి విదేశీయాన యోగం కనబడుతుంది. కళాకారులకు, వైద్యులకు అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలను లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో వివాదాలు వాటిని మీరు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ఈరోజు మీకు సఫలం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనబడుతున్నవి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది. అలాగే డబ్బును, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈరోజు కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనులు ముందుకు సాగక నిరాశ అనేది చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పదు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనేక రకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శివస్తోత్రాలు పఠించడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి అనేది కలుగుతుంది. చేపట్టిన పనులలో అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి పొందుతారు. సోదరులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు.
ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి కూడా ఈరోజు శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నూతన పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సహచరుల నుండి ప్రోత్సాహం అనేది పొందుతారు. ఇక పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు ఊహించని ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.